బోడుప్పల్ సర్కిల్ ప్రజలకు నమస్కారాలు. మార్చి 6వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి 99 రోజుల ప్రజా పరిపాలన కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు పాలనను అందించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను కార్యాచరణగా తీసుకొని ప్రభుత్వం అధికారులు మన ముందుకు రాబోతున్నారు. ప్రజా సమస్యలపైన వాటి పరిష్కార మార్గాల రూపకంగా అధికారుల ద్వారా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుంది. దాన్ని స్వాగతిస్తూనే ప్రజలుగా ఈ పరిపాలన దినోత్సవాల్లో భాగంగా ప్రభుత్వాల నుంచి మనం ఆశించాల్సింది ఏంటంటే, మనకు రావాల్సిన రేషన్ బియ్యమో మనకు కావాల్సినటువంటి ప్రభుత్వ స్కీమ్లలో వాటానో కాదు. ప్రధానంగా ఈ తెలంగాణలో ప్రజలు ఏదైతే కోరుతున్నారో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ఏవైతున్నాయో మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రధాన ప్రణాళిక అంశాలు ఇవే. ఇందులో భాగంగా విద్య కోసం అడగడానికి మనం ఒక ప్రణాళిక రాసుకున్నాం, వైద్యం కోసం అడగడానికి మనం ఒక ప్రణాళిక రాసుకున్నాం, ఉపాధి అవకాశాలు ఏ రకంగా ప్రభుత్వం కల్పిస్తుందో అడగడానికి ఒక ప్రణాళికను మనమే రాసుకుందాం. మన ప్రణాళికను ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి అధికారుల ముందు పెడదాం. మన సమస్యలను పరిష్కరించే దిశగా మనం ముందుకు సాగుదాం. రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం ఈ ప్రజా పరిపాలన కార్యక్రమాలను అడ్డుపెట్టుకొని మన వద్దకు రాబోతున్నారు. కానీ మన సమస్యను అధికారుల వద్దకు వాళ్ళు తీసుకుపోవడానికి సిద్ధపడరు. ప్రజలుగా మనమే మనకేం కావాలో అధికారులను అడుగుదాం. అధికారుల ద్వారానే మన సమస్యలు పరిష్కరించుకుందాం. దానికి ప్రజలుగా మనం సిద్ధమవుదాం. అధికారులు సిద్ధమై మన దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ప్రజలారా, మీరు ప్రభుత్వం నుంచి వచ్చే అధికారులను అడగాల్సింది, మాకెప్పుడు ఉచిత విద్యను అందిస్తారు, మాకెప్పుడు ఉచిత వైద్యాన్ని అందిస్తారు, మాకెప్పుడు సరైన నాణ్యమైన ఉపాధి అవకాశాలను ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అవకాశాల మేరకు కల్పిస్తారో వాటిని అడుగుదాం. కానీ ప్రజా పాలన పేరుతో నాయకులు మన దగ్గరకు వస్తే మీ ఎన్నికల నాడు మాకు ఏమిస్తారని అడగొద్దు. మీ ఎన్నికలకు ఎన్ని ఓట్లకు ఎన్ని పైసలు ఇస్తారని మీరు వాళ్ళని అడగొద్దు. మీరు మాకు వారధిగా ఉండండి అని చెప్పి రాజకీయ నాయకులను అడగకండి. మనకి ఎవరు వారధి గారు? మన సమస్యల పరిష్కారం ప్రభుత్వాల దగ్గర ఉన్నప్పుడు ప్రభుత్వాల ద్వారా వచ్చే అధికారులను మనం అడగడానికి సిద్ధపడాలి కదా. ఓటేస్తున్నప్పుడు ఎన్ని పైసలు ఇస్తున్నావు అని అడిగే ప్రజలారా, మరి ఓటేసిన ప్రభుత్వాలను మా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తావు, దానికి ఎప్పుడు డెడ్ లైన్ పెడతావు అని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నాం? ప్రజలుగా మన వైపు నుంచి ఏం తప్పులు ఉన్నాయో ఆలోచించుకుందాం. ప్రభుత్వాల ద్వారా మనకి ఏ పనులు కావాలో వాటిని ఖచ్చితంగా సాధ్యమైనంత మేరకు అధికారుల ద్వారా పనులు చేపించుకొని మన సమస్యలను పరిష్కరించుకుందామో మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రజా పరిపాలన వారోత్సవాల్లో భాగంగా 99 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు మన దగ్గరికి రాబోతున్నారు. మనకు కావాల్సిన అంశాలు ఏంటి అధికారులను అడుగుదాం. దానికి సిద్ధపడండి. అంతేగాని రాజకీయ నాయకుల ఊడిగం చేసుకుంటూ రాజకీయ నాయకుల వెంట తిరుగుకుంటూ ఈ నాయకునింటనో ఆ నాయకునింటనో ఉండి మన సమస్యలు మీరు పరిష్కారం చేస్తారని చెప్పి వీళ్ళని అందలం ఎక్కించే ప్రయత్నంలో మీరు ఉండకండి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల్లో ఉండే యువత రాజకీయాల వైపు మీరు అడుగులు వేయాలనుకుంటే ప్రజా సమస్యలు పరిష్కరించే కాడ మీరు ఉండండి. కానీ రాజకీయ పార్టీలలో ఆర్థికంగా ఉండే బడా రాజకీయ నాయకులకు తొత్తులుగా వాళ్ళు ఇచ్చే తాత్కాలిక అవసరాలకు లోబడి ఉండకండి. ప్రజా సమస్యల పరిష్కార దిశగా మీరు అడుగులేస్తే మీరే నాయకులు అవుతారు. ఇక్కడ డబ్బు పెట్టుబడి కాదు, శ్రమ పెట్టుబడి. ఇక్కడ ఆర్థిక అండాదండలు పెట్టుబడి కాదు, సమస్యల పరిష్కారం ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అదే పెట్టుబడి. అప్పుడే రాజకీయ నాయకులుగా యువత ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల్లో ఉండే యువత రాజకీయాల వైపు రావాలి. వీళ్ళు 99 రోజుల వారోత్సవాల్లో భాగంగా అందులో రాజకీయం కూడా ఒక అంశంగా ఎంచుకుంటే బాగుంటుంది. యువతని ఏ విధంగా రాజకీయాల వైపు తీసుకురావాలి, యువత ద్వారా ఏ విధంగా ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలనే అంశాన్ని కూడా తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ ఈ 99 రోజుల ప్రణాళికలో ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రణాళిక అయితే మేము స్వాగతిస్తాం. కానీ ఈ ప్రణాళిక ద్వారా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు దగ్గర అవుతారు మా పార్టీ నాయకులనే ఉద్దేశంతో వస్తే మాత్రం ఏ మేరకు కూడా దీన్ని స్వాగతించాం. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి అంశాల మీదనే మాట్లాడండి. ప్రజలకు ఏది ఉచితంగా కోరతలేరు. విద్యను, నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని, ఉపాధి కల్పనని ప్రజలు కోరుతున్నారు. కాబట్టి వాటిని అందించండి. మీరు ఎన్నేళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా మేము దాన్ని ఎక్కడ వ్యతిరేకించాం. కానీ ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నా కానీ ప్రజలకు ఉపయోగపడిన పనులు చేస్తే మాత్రం ఎప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డట్టు అవుతుంది. అందులో ప్రధానంగా
బోడుప్పల్ సర్కిల్లో ఉండబడే 4 డివిజన్లలో ప్రాథమిక అంశాలను మీరు అజెండాగా ఎంచుకొని పరిష్కారం చేస్తే బాగుంటుంది. ప్రజలు కూడా వచ్చే అధికారులను మీకు కావాల్సిన అవసరాలను మ్యాండేట్గా అడగండి. ఏ రాజకీయ నాయకులను మధ్యవర్తిత్వం పెట్టుకొని మీరు అడగకండి. రాజకీయ నాయకులు మీ సమస్యలు పరిష్కారం చేసే కాడ ఉండరు, మీ సమస్య ద్వారా రాజకీయం చేసే కాడ వాళ్ళు ఉంటారు, కానీ మీ సమస్య పరిష్కారం చేయరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ప్రజలారా అధికారులు మీ వద్దకు వస్తున్నారు, మీరు సిద్ధపడండి, మీరు ప్రణాళిక రచించండి. ప్రభుత్వాలను ఏం అడగదలుచుకున్నారో, ప్రభుత్వాల ద్వారా మీరు ఏ సమస్య పరిష్కరించాలనుకుంటున్నారో మీరే మ్యాండేట్ రాసుకొని ప్రభుత్వాల నోటీసులో పెట్టండి. మీ సమస్యల పరిష్కారానికి మీరే ఆయుధంగా మలుచుకోండి తప్ప ఏ రాజకీయ నాయకుడిని మీరు మధ్యలో పెట్టుకొని మీ సమస్య పరిష్కారం కోసం ముందుకు వెళ్ళవద్దని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, ప్రజా పరిపాలన దినోత్సవాన్ని 99 రోజుల ప్రణాళికను ప్రజల అవసరాల కోసం బోడుప్పల్ సర్కిల్లో ఉండబడే 4 డివిజన్లలో అధికారులు ప్రత్యేకంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్య, వాళ్ళకి కావాల్సిన అంశాలను అడగాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కూడా వచ్చే అధికారులను మీకు ఏం కావాలో అడగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా 99 రోజులు 99 అంశాలను మనం మాట్లాడుకుందాం. మన పిల్లలకు కావాల్సినటువంటి అంశాలను అడుగుదాం. మన భవిష్యత్తు అభివృద్ధికి కావాల్సినటువంటి అజెండాను రూపకల్పన చేసుకుందాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై భారత్. భారత్ టీవీ ద్వారా ప్రజా సమస్యలను మీ వద్దకు తీసుకురావడానికి భారత్ టీవీ సిద్ధంగా ఉన్నది. భారత్ టీవీ ద్వారా మీ సమస్యలు ఏందో చెప్పడానికి ప్రజలుగా మీరు కూడా సిద్ధపడతారని చెప్పి ఆశిస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్.